దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 14వ వచనంలో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యం. నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ వాక్యము బయలు వెడలుట తోడనే వెలుగు కలుగును అని నీ వాక్యంలో రాయబడినట్లుగా దేవా, మా యొక్క జీవితాలకు మా హృదయంలో చీకటి సమస్తము పోవునట్లుగా నీ వాక్యపు వెలుగు మా కొరకు అనుగ్రహించుతున్నటువంటి దేవుడు అయినావు. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా నాలో మాలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారము, నాయన పాపపు అంధకారము, లోకము అనేటటువంటి లోకానుసారమైన బ్రతుకు వలన కలిగేటటువంటి అంధకారము తొలగిపోయేటట్లుగా సహాయం ఇచ్చి వాక్యములను ఆశీర్వదించి మాకు బోధించండి. మీ ఆత్మకు అప్పగించుకొనుచున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 14వ వచనంలో, నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. దేవుని యొక్క సింహాసనం, సింహాసనం అని మనము తెలుగులో చెప్తూ ఉంటాం. అయితే ఈ సింహాసనాలు మనకు తెలిసినంత వరకు వాటిని మనం ఒకవేళ మన మనస్సులోనికి జ్ఞాపకం ఉంచుకోవాలి అనంటే అది ఒక రకమైనటువంటి కుర్చీ. అది రాజుగారు కూర్చునేటటువంటి కుర్చీ. ఆ కుర్చీలో కూర్చునేటటువంటి వారికి రాజ్యాధికారం ఉంటుంది. వారికి చాలా బాధ్యతలు ఉంటాయి. అయితే ప్రధానమైనటువంటి 2 బాధ్యతలు ఏమిటి అనంటే, ఒకటి పరిపాలనా బాధ్యత ఉన్నది, తర్వాత తీర్పు తీర్చేటటువంటి బాధ్యత. పరిపాలించటంలో ఎలాగా పరిపాలించాలంట? నీతిగా పరిపాలించాలి. మరి తీర్పులు తీర్చేటటువంటి విషయంలో న్యాయంగా తీర్చాలి. ఇవి 2 కూడా బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు. ఏ రాజు అయితే నీతిగా పరిపాలిస్తాడో, న్యాయంగా తీర్పులు తీరుస్తాడో, ఆ సింహాసనానికి ఒక ఆధారం ఉంటుంది, అది నిలుస్తుంది. మనము బైబిల్లో సొలొమోను రాజును గురించి మనము విన్నప్పుడు అతడు విపరీతమైనటువంటి పన్నులు వేసి చాలా ఆస్తి కూడగట్టాడు. వాటిల్లో ఎక్కువగా తన విలాసాలకే ఉపయోగించాడు. అతడు ఏం చేశాడు? ఏనుగు దంతాలు తీసుకొని వచ్చి వాటిని కలపగా చేసి ఆ యొక్క దంతములతో ఒక సింహాసనం చేయించుకున్నాడు. ఆ యొక్క దంతములకు పైన బంగారపు పూత పూయించాడు, బంగారపు రేకులు బిగించాడు. అది వెనక వీపు ఆనుకుంటానికి గుండ్రంగా ఉండేటట్టు, పలకలుగా ఉండకుండా గుండ్రంగా ఉండేటట్టు చేశాడు. ఆ 2 చేతులు ఆంచుకోవటానికి అక్కడ ఒక ఊతలు పెట్టాడు. ఊతలు ఎలాంటి సింహములలాగా ఉన్నాయి. ఈ చేతి కింద ఒక సింహ బొమ్మ, ఈ చేతి కింద ఒక సింహ బొమ్మ. తర్వాత ఎక్కటానికి 6 మెట్లు పెట్టాడు. ఈ 6 మెట్టుల్లో ఇటువైపున ఒక 6 సింహాలు, బంగారు బొమ్మలు, ఇటువైపున మొత్తం 12 చేతులు ఆంచుకుంటానికి మరి 2 14 బంగారు సింహపు బొమ్మలు చేసి దాన్ని బిగించుకున్నాడు. అలాంటిది ఆ రాజ్యములలో ఎక్కడా లేదు అని ఆయన యొక్క సింహాసనం గురించి పొగిడాడు. అయితే
అతడు అలాంటి సింహాసనం మీద కూర్చుండటం వలన ఏమన్నా శ్రేష్ఠుడవుతాడా? అతడిలో నీతి ఉండాలి, అతనిలో న్యాయము అనేటటువంటిది కూడా ఉంది. ఎందుకనగా దేవుడు సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఈ భూమిని అంతటినీ ఈ రాజు అనేటటువంటి ఆయన, మరి మనము ప్రస్తుత కాలంలో చూస్తే తెలుగు రాష్ట్రాలు, లేకపోతే అనేక రాష్ట్రాలు ఉంటాయి, లేక అనేక దేశాలు ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ఒక రాజు ఉంటాడు. అయితే దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వభూమికి దేవుడు, ఆయన ప్రపంచం అంతటిని, విశ్వం అంతటిని కూడా ఆయన పరిపాలించేటటువంటి. అయితే ఆయన తన పరిపాలనలో ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే నీతి. నీతి అనేటటువంటి ఆ యొక్క అంశమును బట్టి ఆయన నీతిగా పరిపాలిస్తాడు. ఎందుకంటే దేవుడు, ఆయన నీతిమంతుడు. గాడ్ ఈజ్ రైచియస్. అసలు నీతి అంటే దేవుని స్వభావం. కాబట్టి ఆయన తన స్వభావాన్ని బట్టి పరిపాలన జరిగిస్తూ ఉంటాడు. అయితే దుష్టుడైనటువంటి సాతానుడు ఉన్నాడు, అతనిలో నీతి అనేటటువంటిది ఏమాత్రము ఉండదు. ఎందుకు అనగా అతని యొక్క హృదయము రెండు విషయాలు. మొదటిది గర్వము, రెండవది తిరుగుబాటు. నాశనమునకు ముందు గర్వము నడుచును అని చెప్పి గర్వము అతని హృదయంలోనికి వచ్చింది. తర్వాత దేవుని సింహాసనంతో పాటు తన సింహాసనం కూడా ఉండాలి అని అతడు అతిశయించాడు. తర్వాత దేవుని పైన తిరుగుబాటు కూడా చేశాడు. అందుచేత దేవుడు పరలోకంలో గొప్ప యుద్ధము జరిగి ఆ యొక్క సాతానుని, వాని అనుచరులను, కోటాను కోట్ల మంది ఆ సాతానుడు పక్షంగా ఉంటే వానిని ఓడించి పరలోకము నుండి పడద్రోసేసి, అలాగా పడద్రోయబడినటువంటి ఈ దేవదూత అతడు సాతానుడుగా మారి నిత్యము దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి వానిగా, నిత్యము దేవుని యొక్క ఆజ్ఞలను మీరేటటువంటి వానిగా అతడు మారిపోయాడు. ఆ స్వభావము అతడు జయించలేడు. ఇంకా ఆ స్వభావం ఏం చేస్తూ ఉంటాడంటే, మానవుల్లో కొంతమందిలో ఆ సాతానుడు తన స్వభావాన్ని కలుగు చేస్తున్నాడు. అంటే వాళ్ళు గర్విష్ఠులయ్యేటట్టు, తర్వాత వారు దేవుని మీద తిరుగుబాటు చేసేటట్టు, వారు దేవుని నీతిని గాక స్వనీతిని వారు స్థాపించుకునేటట్టుగా వారిని తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. అయితే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురము ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసేయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ పెర్గము సంఘమును గురించి దేవుడు తెలియజేస్తూ, నువ్వు ఎక్కడుండవు అంటే సాతాను సింహాసనం ఉన్న స్థలంలో. అంటే ఈ భూమి మీద సాతానుడు కూడా ఒక సింహాసనాన్ని స్థాపించాడు. ఇది ఎలాగా సాధ్యమైంది అని అంటే, కొంతమంది మనుషుల్లో, మానవుల్లో కొంతమంది వారు అధికారాన్ని సంపాదించడానికి, వారి యొక్క సింహాసనం స్థాపించుకోవటానికి వారు సాతాను యొక్క శక్తులను ఆశ్రయిస్తారు. వారు దురాత్మలను వారు స్వాధీనం చేసుకుంటారు. ఈ లోకములో కేవలము మానవుడు మానవ శక్తిని బట్టే మరి అతడు ఏదైనా పొందగలడు అనేటటువంటి ఇది సహజంగా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ లోకంలో కొన్ని దురాత్మ శక్తులు ఉన్నాయి.
ఆ శక్తులు ఏం చేస్తాయంటే కొంతమంది మనుషులను స్వాధీనం చేసుకుని వారు చేయాలనుకున్నటువంటి పనులు ఆ మనుషుల చేత చేయిస్తాం. ఇస్కరియోతు యోధాలో సాతానుడు ప్రవేశించాడు. సాతానుడు చేయాలనుకున్నటువంటి పనిని ఇస్కరియోతు యోధా చేత చేయించాడు. అలాగే ఈ లోకంలో కొంతమంది రాజులు వారు దురాత్మ ప్రభావానికి లోనైపోయి దుష్ట శక్తులను వారు తమ యొక్క రాజ్యానికి అనగా దుష్ట కార్యాలు చేయటానికి వాటిని ఆ ప్రభావాన్ని వారు వాడుకుంటూ వారేం చేస్తారో సాతానుడి యొక్క శక్తిని వారు వినియోగించుకుంటాం. అలాంటి ప్రదేశంలో ఈ పెర్గమ సంఘము ఉన్నది. అందుచేత ఈ సింహాసనం మీద సాతానుడు బలపరిచి అధికారం ఇచ్చినటువంటి ఆ యొక్క రాజు, ఆ పరిపాలకుడు కలిగినటువంటి ప్రదేశంలో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అధికారమేమో సాతానుడిని వెంబడించేటటువంటి వారి చేతుల్లో ఉంది. వారికి నీతి అనేటటువంటిది వారి పరిపాలనలో ప్రాముఖ్యత ఉండనే ఉండదు. న్యాయము అనేటటువంటిది వారి పరిపాలనలో ఏమాత్రం కూడా కనపడదు. అందుచేత దాని యొక్క సింహాసనము నీతి న్యాయములకు మరి ఆధారంగా ఉండేటటువంటి సింహాసనం కాదు. దుర్నీతిని నెరవేర్చడానికి వారు అధికారాన్ని ఉపయోగించుకుంటారు, అన్యాయాలు చేయటానికి ఉపయోగించుకుంటారు. వారి యొక్క అధికారులు కూడా ఎవరు బాగా దుర్నీతి కార్యాలు జరిగిస్తారో, ఎవరు అన్యాయంగా కార్యాలు జరిగించడానికి తమకు సహాయం చేస్తారో అలాంటి వారిని పెట్టుకుని వారు తమ యొక్క సింహాసనాన్ని, తమ పదవిని కాపాడుకుంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క బలము ముందు ఆ యొక్క దుర్నీతి ప్రభావము ఏమాత్రం కూడా నిలవదు. ఎందుకనంటే దుష్టుని యొక్క స్థానము అపవిత్రమైనటువంటిది. అపవిత్రమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారి ద్వారా మరి ఏర్పాటు చేయబడినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే చీకటి. అయితే వెలుగు వచ్చినప్పుడు చీకటి అనేటటువంటిది తప్పకుండా పారిపోతాం. దేవుని యొక్క నీతి న్యాయములు అక్కడ వచ్చినప్పుడు ఈ దుర్నీతి అనేటటువంటిది అది పారిపోతాం. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనము ఒక ధైర్యము ఏమిటి అనంటే నీతి న్యాయములు కలిగినటువంటి, కృపా సత్యములు కలిగినటువంటి ఆ దేవుని యొక్క పరిపాలన స్థిరమైనటువంటి, ఆయన రాజ్యము యుగయుగములు నిలిచేటటువంటిది. ఆ రాజుకు, మన ప్రభువుకు ఎల్లప్పుడూ ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. అంతేగాని ఈ ఓడిపోయినటువంటి సాతానుడును, ఆ సాతాను బలమును ఆధారం చేసుకున్నటువంటి రాజులే కానీ, అధికారులే కానీ ఎవరు కూడా వారు ఎక్కువ కాలము ఆ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోలేదు. అది పడిపోద్ది. అంచేత స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, యుగ యుగములు జయం పొందేటటువంటి సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుని పక్షం వారిగా మనము ఈ లోకంలో జీవించాలి. దేవుని యొక్క రాజ్యమును దేవుడు పరలోకములో ఉన్నాడు అని చెప్తాం. కానీ దేవుడు ఆయన ఏమన్నాడు? నా రాజ్యము మీ మధ్యనే ఉన్నదన్నాడు. దేవుని రాజ్యము ఎక్కడి నుంచో రాదు, అది మీ మధ్యనే ఉన్నది. మీ మధ్య దేవుని నీతి నెరవేరుతూ ఉన్నది, దేవుని న్యాయము నెరవేరుతూ ఉంది, దేవుని కృప కార్యం చేస్తాం, దేవుని యొక్క సత్యము మీ మధ్య కనపడతాం. కాబట్టి ఈ లోకంలో దేవుని రాజ్యము మీ ద్వారా అది ప్రబలుతూ ఉన్నది. సాతాను రాజ్య సంబంధులతో దేవుని రాజ్య సంబంధులు మరి నిత్యము వారు పోరాడుతూ సాతానుడు యొక్క రాజ్యముల నుండి అనేక మందిని మారు మనసు పొంది రక్షణ పొందుట ద్వారా
యేసు ప్రభు రాజ్యములోనికి నడిపించేటటువంటి వారిగా వారు మారుతూ ఉన్నారు. దేవుని యొక్క సింహాసనమును గురించి మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథము 45వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సింహాసనము అది నిరంతరము నిలిచేటటువంటి, ఆయన రాజ్యము పడిపోవటం అనేటటువంటిది ఉండదు. ఆయన రాజ్యము నిత్యము ఉండేటటువంటిది, యుగ యుగములు ఉండేటటువంటిది. తర్వాత ఆయన రాజదండము న్యాయార్థమైనటువంటిది, ఆయన నీతిని ప్రేమిస్తాడు, భక్తిహీనతను ఆయన ద్వేషిస్తూ ఉంటాడు. ఆ రీతిగా ఒక మంచి సంకల్పముతో ఆ దేవుని యొక్క సింహాసనము ఆ నీతి కార్యములను జరిగిస్తూ ఉంటుంది. అందుకని ప్రవక్త అయినటువంటి యెషయా 66వ అధ్యాయంలో ఆయన దేవుని సింహాసనమును గురించి, దేవుని యొక్క పరిపాలన గురించి ఆయన మాట్లాడుతూ 66వ అధ్యాయంలో మొదటి వచనంలో, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది అని ఆయన ప్రశ్నిస్తారు. దేవుని యొక్క సింహాసనం గురించి ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి. లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అల్పమైనటువంటి సింహాసనాల కొరకు, పదవుల కొరకు ఆశపడేటటువంటి వాళ్ళలాగా ఉంటుంది. ఆయన సింహాసనము మహాకాశముల పైన, అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ప్రభావము విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఈ యొక్క మహావిశ్వంలో ఈ భూమి ఎంత ఉన్నది? కాస్త ఉంది. ఈ కాస్త భూమి కూడా ఎక్కడుంది? ఆయన పాదాల కింద ఉంది. ఆయన పాదాల కింద ఉన్నటువంటి ఈ భూమి మీద మనుషుడు ఎలా ఉన్నాడు? ఆయుష్ సరిగా ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దీనిలో మరి దాదాపుగా ఒక 25 సంవత్సరాలు ఈ అనుభవ జ్ఞానం, లోక జ్ఞానం సంపాదించుకుంటూ ఈ లోక విషయాల్లో ఎదుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక 60 సంవత్సరాలు అట్లా వచ్చేటప్పటికి మళ్ళా తర్వాత డిమినిషింగ్ ట్రెండ్ అంటారు. అంటే అతని యొక్క సామర్థ్యాలు సన్నగిలిపోతూ ఉంటాయి. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇతడు రాజ్యం సంపాదించుకుని ఏం చేసుకుంటాడు? అక్కడ నీతి ఉండదు, న్యాయం ఉండదు. అన్నీ ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు, హత్యలు, మోసాలు ఇవన్నీ పెట్టుకుని సింహాసనం కొరకు మనుషులు తాపత్రపడేటట్టుగా చేస్తారు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మనుషులు సింహాసనం కొరకు సాతానుని ఎంతగానో వేడుకుంటూ ఉంటారు. సాతాను మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. నీతి లేనటువంటి మార్గాలు, న్యాయం లేనటువంటి మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. ఏవేవో సంపాదించుకుంటారు అధికారాలు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ అధికారం పోద్ది, వాళ్ళ మనుషులు కూడా పోతారు. వారిపైన సర్వాధికారి అయినటువంటి దేవుడు వారిని తీర్పు తీర్చి, సాతానుడు ఏజెంట్లుగా వారు ఉన్నారు కనుక సాతాను రాజ్యాన్ని అమలుపరచటంలో వాళ్ళు దుర్నీతి సంబంధులుగా జీవించారు కనుక దేవుడు వారికి తీర్పు తీర్చి నిత్యాగ్నిలోనికి, నరకంలోకి వారిని వేస్తాడు. అక్కడ ఏముంటుందంట? యుగ యుగములు ఏడ్పును, పండ్లు కొరుకుటయ్యు. అలాగా దారి తీసేటటువంటి ఈ సాతాను సింహాసనం చుట్టూ తిరగటం ఎందుకు? నిత్యము నిలిచేటటువంటి దేవుని సింహాసనం ఎదుట మనము ఆయన యొక్క చిత్తమును నెరవేర్చేటటువంటి ఆయన దాసుల వలె ఉండి, ఆయన నీతిని, న్యాయమును అనుసరించి జీవించేటటువంటి వారిగా ఉండినట్లయితే మనకు ఈ లోకంలో దేవుడు ఆశీర్వదించబడినటువంటి జీవితం ఇస్తాడు. తర్వాత నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. యెషయా గ్రంథంలోనే
16వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ప్రవక్త ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు అని రాయబడింది. దేవుని యొక్క సింహాసనం అది ఎలాంటి సింహాసనము? కృప వలన స్థాపింపబడినటువంటి సింహాసనము. సత్య సంపన్నుడైనటువంటి ఆయన ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మనకు ఎలాంటి రాజు కావాలి? మన పరిపాలకుడు ఏమై ఉండాలి? ఆ పరిపాలకుడు కృప కలిగినటువంటి వానిగా ఉండాలి. అతడు సత్య సంపన్నుడై ఉన్నటువంటి వానిగా ఉండాలి. అలాంటి సింహాసనం యొద్ద మనము నివసించేటటువంటి వారిగా, అంటే మనకు అలాంటి రాజు ఉండాలి. నీతి న్యాయములు కలిగినటువంటి ఆయనగా, కృప కలిగినటువంటి వానిగా, సత్య సంపన్నుడైనటువంటి రాజు మనకి ఉండాలి. ఆయన సింహాసనం దగ్గర మనం మన జీవితాన్ని, మన కాలాన్ని గడపాలి. సాతానుడి సింహాసనము వైపు మనం చూడకూడదు. ముఖ్యంగా సాతాను సింహాసనం ఉన్నటువంటి ఏ నాయకుడి దగ్గర కూడా సహాయం పొందటానికి ప్రయత్నించకూడదు. ఈ కాలంలో కొంతమంది క్రైస్తవులు కొంత యూనియన్గా, సంఘాలుగా ఏర్పడి వారికి ఏవైనా ఒక అవసరతలు ఉంటే క్రైస్తవులకు సమాధులు దొడ్డి కావాలి, సమాధులు చేసుకునేటటువంటి స్థలం కావాలి అని చెప్పి గుంపులుగా వెళ్ళిపోయి ఆ రాజకీయ నాయకుల దగ్గర పడిగాపులు పడుతూ ఉంటారు. వారు క్రైస్తవులు అయినప్పుడు వారిలో ప్రభు ఉన్నాడు. వారిలో అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన ఆసీనుడై ఉన్నటువంటి ఆ నిత్యుడైనటువంటి యుగయుగములు ఏలేటటువంటి ఆ మహాదేవుడు ఉన్నాడు. అట్లాంటి ఆయన్ని హృదయంలో పెట్టుకుని, అట్లాంటి ఆయన గురించి ఆరాధనలు చేస్తూ, లోకంలో ఆయన ప్రకటిస్తూ వీరు ఏ సింహాసనం దగ్గరికి వెళ్తున్నారో సాతానుడి సింహాసనం ఉన్నటువంటి స్థలంలోనికి వారు వెళుతూ ఉన్నారు. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదు. మన మహారాజు, మన దేవుడు, ఆయన మన ఎడల కృప అనుగ్రహించేటట్టుగా ఆయన కృపాసనము, అంటే ఆయన యొక్క సింహాసనము అది కృపతో నిండినటువంటిది. కాబట్టి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో కృప చూపుతాడు. జాలి చూపించేటటువంటి దేవుడు, ప్రేమ చూపించేటటువంటి దేవుడు. ఆ సింహాసనము యొద్దకు మనము ధైర్యంతో వెళ్ళాలి. తర్వాత హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయంలో చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యము రాయబడి ఉన్నది. ఆ తర్వాత భక్తుల యొక్క సాక్ష్యము రాయబడి ఉన్నది. ఈ భక్తులు ఎలా ఉండారు? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచో మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుని చిత్త ప్రకారంగానే జీవించాలి. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, శిలువను సహించాలి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆ ప్రభు వైపు చూచుచో మనము ఓపికతో ఆయన యొక్క సింహాసనం యొద్ద మనము ఎల్లప్పుడూ ఆయన అధికారానికే లోబడినటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంట? దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆకాశ మహాకాశములలో అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన ఆసీనుడై ఉన్నటువంటి
ఆ తండ్రి అయినటువంటి దేవుని సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎందుచేత ఆయన దేవుని నీతిని, న్యాయమును, దేవుని సత్యమును ఆయన కాపాడుకుంటూ ఈ లోకములో తన ఎదుట ఉన్నటువంటి ఈ పందెము అనేటటువంటి విశ్వాస జీవితాన్ని తుదముట్టించాడు. అందుచేత తండ్రి తన సింహాసనములో కుడిపార్శ్వమున ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఆసీనునిగా చేశాడు. ఆ ప్రభు ఏమంటున్నాడు? యేసు ప్రభు, నేను జయించి నా తండ్రి కుడిపార్శ్వమున నేను కూర్చున్నట్లుగా జయించు వానికి నా కుడిపార్శ్వమున వారిని కూర్చుండనిత్తును అని. సహోదరుడ, సహోదరి, యేసుక్రీస్తునందు నీవు దేవుని సింహాసనము నుండి దేవుడు బయలువెళ్ళుచున్నటువంటి ఆ నీతి న్యాయములు, ఆ కృపా సత్యములు, విశ్వాస జీవితము వాటినే ఆధారం చేసుకుంటూ ఈ లోకంలో సాతాను సింహాసనం మీద ఉన్నటువంటి ఏ నాయకులను కానీ, ఏ విధమైనటువంటి లోక ప్రభావం కలిగినటువంటి వారిని కానీ ఆశ్రయించకుండా ఆ మహాదేవుని యొక్క విశ్వాసిగా, ఆయన బిడ్డగా నీవు జీవిస్తూ లోక మాలిన్యము అంటకుండా, లోక అధికారానికి తలవొగ్గినటువంటి వాని వలె ఉండకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే ప్రభువు ఎంత గొప్ప వాగ్దానం అంటే, తండ్రి సింహాసనములో తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు కూర్చున్నాడు. అదే సింహాసనములో యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వారిని తన సింహాసనంలో తన కుడి ప్రక్కన కూర్చుండనిస్తాడు. ఈ లోకంలో రాజు అయినటువంటి ఆయన ఎవరిని కూడా తన ప్రక్కన వచ్చి కూర్చోమని ఒప్పుకోడు. ఏ మంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా నాతో పాటు నువ్వు కష్టపడ్డావు, నాతో పాటు నువ్వు పరిపాలన చేయమని ఎవరు ఒప్పుకోరు. అయితే ఆ యొక్క నిత్యము సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవుడు ఆయన యొక్క సింహాసనం నుండి వచ్చుతున్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా ఆ నీతి న్యాయముల చొప్పున జీవించేటటువంటి విశ్వాసులకు ఆయన సింహాసనమున కూర్చుండి ఆయనతో పాటు యుగయుగములు పరిపాలించేటటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. అట్టి మహోన్నతమైనటువంటి స్థితికి ప్రభు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ లోకములో చిన్న చిన్నవి అక్కడక్కడ అధికారాలతో కూడినటువంటి ప్రభుత్వాలు అవి ఏర్పడి ఉన్నాయి. అవి తాత్కాలికమైనటువంటివి, అవి అల్పమైనటువంటివి అయినప్పటికీ అక్కడ ఆసీనుడై ఉన్నటువంటి వారు, అక్కడ గర్విష్ఠి అయినటువంటి సాతానుడు, తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి ఆ దుష్టుని యొక్క స్వభావముతో అతడు అక్కడ కూర్చుని ఉంటుండగా అతనికి భయపడేటటువంటి విశ్వాసుల వలె ఉండకుండగా నాయన మహాకాశములో అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడయ్యుండి సర్వమును పరిపాలించుచున్నటువంటి నీ చిత్త ప్రకారముగా జీవించేటటువంటి ఆ యొక్క భాగ్యము మాకు దయచేయండి. దేవా, నీ సింహాసనమందు మమ్మలను కూర్చుండనిస్తానన్నావు, నీతో కూడా పరిపాలించేటటువంటి వారిగా చేస్తానన్నావు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చేటటువంటి నిన్ను విడిచి ఈ అల్పమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను సింహాసనమునకు ఏమాత్రము విధేయులము కాకుండా ఉండేటట్లుగా మాకు తగినటువంటి విశ్వాస బలమును దయచేయి. ఈ పరిచర్యను ఫలింపచేయండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడయుండి మన జీవితంలో దేవుని రాజ్య సంబంధులుగా ఆయన సింహాసనం నుండి బయలు వెళుచున్నటువంటి ఆ కృపను అనుభవిస్తూ
ఆయన యొక్క నిత్య రాజ్యములో ఆయనతో కూడా ఉండేటటువంటి వారిగా ఉండునట్లు ఆ సర్వాధికారి అయినటువంటి దేవునికి లోబడి జీవించున్నట్లు ప్రతి వారిని ప్రభు బలపరచునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.